మనలో చాలామంది ఏదో ఒక టైంలో ఇలా ఆలోచించే ఉంటారు. అదేంటంటే ఫ్యూచర్లో జాంబీస్ వచ్చే ఛాన్స్ ఉందా అని. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో కనుక జాంబీస్ వస్తే మనం కూడా జాంబీ మూవీస్లో సీన్స్ లాగా ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. అండ్ ఇది వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా. అయితే దీని గురించి సైంటిస్టులు అండ్ వైరలాజిస్టులు ఏం చెప్తున్నారు? నిజంగా ఒక జాంబీ అపోకాలిప్స్ జరిగే ఛాన్స్ అనేది ఉందా, లేదా ఇదంతా కేవలం ఒక ఫ్రిక్షన్ మాత్రమేనా? అండ్ ఇవాళ ఈ వీడియోలో జాంబీస్ వెనుక ఉన్న సైన్స్ గురించి కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. చూడండి, జాంబీలు అంటే అర్థం ఏంటి? తమ నియంత్రణ కోల్పోయి అగ్రెసివ్గా ప్రవర్తించే జీవులు. అయితే ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా నేచర్లో ఆల్రెడీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కొన్ని రకాల పారాసైట్స్ అనేవి చీమల మెదడుని కంట్రోల్ చేసి వాటికి నచ్చినట్లుగా నడిపిస్తున్నాయి. వీటినే జాంబీ యాంట్స్ అని అంటారు. అంటే ఒక జీవిని ఇంకొక జీవి కంట్రోల్ చేయడం అనేది నేచర్లో జరుగుతుంది. అయితే మనుషుల విషయానికి వస్తే ఇలాంటి కంట్రోల్ని తీసుకురావాలంటే ఒక హైలీ మ్యూటెడ్ వైరస్ అనేది కావాలి. అండ్ చాలామంది ఏమంటారంటే మనకి ఆల్రెడీ ఉన్న రేబిస్ వైరస్, అంటే పిచ్చి కుక్క కరిస్తే వచ్చే రేబిస్ వ్యాధి అనేది ఫ్యూచర్లో మ్యూటెడ్ అయి గాలి ద్వారా వ్యాపిస్తే సిచ్యువేషన్స్ వేరేలా ఉండొచ్చు అనే ఒక థియరీ ఉంది. సో ర్యాబిస్ వచ్చిన వాళ్ళు వాటర్ అంటే భయపడతారు అండ్ చాలా అగ్రెసివ్గా ఉంటారు, అలాగే అందరినీ కరుస్తారు. అయితే ఇది మనం చూసే జాంబీస్ మూవీస్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. కానీ ఒక వైరస్ అనేది మనిషి మీదని పూర్తిగా కంట్రోల్ చేసి మనిషిని బతికున్న శవంలా మార్చడం అనేది ఇప్పటి వరకు జరిగిన ఏ రీసెర్చ్లోనూ సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అసలు నిజమేంటంటే జాంబీస్ రావడానికి కారణమయ్యే డెడ్ సెల్స్ రివైవల్ అనేది అసాధ్యం. ఒక మనిషి చనిపోయిన తర్వాత బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది అందదు, ఇంకా కొన్ని నిమిషాల్లోనే సెల్స్ అనేవి చనిపోతాయి. కాబట్టి ఆ బాడీ అనేది మళ్ళీ లేచి నడవడం అనేది బయోలాజికల్లీ ఇంపాసిబుల్. సో జాంబీలు అనేవి నిజంగా వస్తాయి అని భయపడాల్సిన అవసరం లేదు. బట్ వైరస్లు మ్యూటెడ్ అవ్వడం అనేది నిజం. అండ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్లో జాంబీస్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి.